దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్ రాహుల్లను దేవుడు దీవించి వారికి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, మరి వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కి మారు మనసు ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవెట్టి అమర్ మోనాలను దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసీసీ కుటుంబ సభ్యులందరినీ దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ బెంజమిన్ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. అనూప్ రెడ్డి, వినిషా జోసెఫ్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ హోమ్ లోన్ త్వరలో శాంక్షన్ అయ్యే కృపను ప్రసాదించాలని, జాన్ జోసెఫ్కి మంచి ఆరోగ్యం దయచేయమని, త్వరలో కోలుకునే కృపను ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు హృదయం పేరిట సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అనూప్ రెడ్డి, తేజస్వినులను దేవుడు దీవించి వారి ప్రయాణంలో తోడుగా ఉండమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అనూప్ రెడ్డి, తేజస్విని మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మరణించిన బండి వినయ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు రావాల్సిన డబ్బులు త్వరగా రావాలని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే కృపను ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బండి జయరాజు మరియు వారి కుటుంబ సభ్యులు.
స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనైన వారు నాకు మొరపెట్టుకొనుచో నేను వారి మొరలను ఆలకింతును, నేనెల్లప్పుడూ వారికి ప్రభువుగా నుందును అని ప్రభువు నుడువుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన వారందరి ఉద్దేశాలు నెరవేర్చాలి అని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించాలని, దూరదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళుతున్న ప్రతి బిడ్డను కూడా సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా
మనందరి ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవమునకు అర్హులగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2 వచనములు మరియు 12వ వచనం నుండి 14వ వచనముల వరకు. మన రక్షకుడగు దేవుని యొక్కయు మన నమ్మికయగు క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి పితయగు దేవుని నుండియు మన ప్రభువగు క్రీస్తు యేసు నుండియు నీకు కృప, కనికరము, సమాధానము. 12వ వచనం నుండి 14వ వచనముల వరకు. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిని కావించుకున్నందులకు నాకు కృషి చేయుటకు శక్తినొసగిన మన ప్రభువగు యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయనను దూషించి ఉన్నను, ఆయనను హింసించి అవమానించినను. అది తెలియక అవిశ్వాసము వలన చేసితిని. కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐక్యము అగుట వలన మనకు కలుగు ప్రేమ, విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురియచేసెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. నీ వాక్యమే నా జ్యోతివై, నీ వాక్యమే నా జ్యోతివై. నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. నడిపించు నా ప్రాణ యేసువా. జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుండి 42వ వచనం వరకు. ఆయన మరలా వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు కదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును.
నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుచును వేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుచును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుచును తీసివేయుటకు నీకు చూపు స్పష్టముగా నుండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దీవించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనములో దేవుడి విధంగా పలుకుతూ ఉన్నాడు. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోనే నలుసును వేలెత్తి చూపదవేళ. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరినీ పరీక్షించుకోమంటున్నాడు. నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవిత విధానం ఎలా ఉందో పరీక్షించుకో బిడ్డ. చాలాసార్లు మనం ఇతరులకు తీర్పు విధించడానికి, ఇతరులు చేసిన తప్పులను వేలెత్తి చూపించడానికి, వారి మీద లేనిపోని అభాండాలు మోపడానికి మానవులుగా మనం అందరం కూడా ముందుకు వెళుతూ ఉంటాం. ఇతర వ్యక్తులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులను వేలెత్తి చూపించి వారిని కించపరచడానికి, అవమానపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మానవ బలహీనతలన్నిటిని కూడా ఇతరుల మీద మోపడానికి, మనలో ఉన్నటువంటి అన్ని బలహీనతలను ఇతరుల మీద మోపి నిందారోపణ గావించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనములో, నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇతరుల మీద తీర్పు విధించేటప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీలో ఉన్నటువంటి బలహీనతలు ఎలా ఉన్నాయో గుర్తించుకో అని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. అవును ప్రియ సహోదరులారా, మనలో ఎవరము నీతిమంతులము కాదు, ఎవరము పునీతులము కాదు, ఎవరము పరలోకము నుండి దిగివచ్చిన వారము కాదు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రపోయేంత వరకు మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ దేవునికిని ఇతరులకును వ్యతిరేకంగా మనం పాపం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇతరులకు తీర్పు విధించేటప్పుడు, ఇతరులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులను వేలెత్తి చూపించేటప్పుడు మనలో ఉన్నటువంటి పెద్ద తప్పులను సరిదిద్దుకో అంటున్నాడు ప్రభు. మనలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బలహీనతలను సరిదిద్దుకో అంటున్నాడు ప్రభు. ప్రియ సహోదరులారా, ఒక నీతిమంతుడు మాత్రమే ఇతరుల తప్పులను వేలెత్తి చూపించగలడు. ఒక నీతిమంతుడు మాత్రమే ఒక పాపాత్ముని సరిదిద్దగలడు. అందుకని ప్రియ సహోదరులారా, మనందరికీ నీతిమంతుడైనటువంటి ప్రభు మనందరి తప్పులను సరిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. మానవులుగా, మానవ బలహీనతతో మనం చేస్తున్నటువంటి ప్రతి తప్పును సరిదిద్దుకో బిడ్డ. నీ కంటిలోని దూలాన్ని ఉంచుకొని నువ్వు పెద్ద పెద్ద తప్పులు చేసి, ఇతరులు చేసిన చిన్న చిన్న తప్పులను నీవు వేలెత్తి చూపించవలదు. వారిని క్షమించు, వారితో సఖ్యతగా ఉండు. వారు చేసినటువంటి పొరపాటులను మృదువుగా సరిదిద్దుము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. మనలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, అయ్యా తండ్రిగా నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను,
నా కళ్ళ ముందు నా బిడ్డ తప్పులు చేస్తే సరిదిద్దకుండా ఎలా ఉండగలను? తల్లిగా నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, నా బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటే సరిదిద్దకుండా ఎలా ఉండగలను అని మనలో చాలామందికి ఒకలాంటి అనుమానం కూడా రావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ బిడ్డలు తప్పు చేస్తే ఆ తప్పును ఖండిస్తావు, వారిని సరిదిద్దుతావు, తిరిగి నీ బిడ్డగా చేర్చుకుంటావు. తిరిగి అదే ప్రేమను ఆ బిడ్డలకు పంచుతూ ఉంటా. మరి ఇతరుల మీద నీ విధించే తీర్పు అదే విధంగా ఉందా? ఇతరులను ఏలెత్తి చూపించడంలో నీ ఉద్దేశం ఏమై ఉంది? ఇతరులు చేసిన చిన్న చిన్న తప్పులను బజారులోకి తీసి 10 మందిలోకి తీసి వీళ్ళు చేసింది తప్పు అని ఖండించటంలో నీ ఉద్దేశం ఏమై ఉన్నది? వాళ్ళను కూడా నీ బిడ్డలలాగానే సరిదిద్దవచ్చు కదా, వాళ్ళను కూడా నీ బిడ్డలుగానే మళ్ళీ అంగీకరించవచ్చు కదా, తిరిగి ప్రేమించవచ్చు కదా, అదే ప్రేమను చూపించవచ్చు కదా. మరి నీ పొరుగువారు తప్పిదములు చేసినప్పుడు ఇదే ప్రవర్తన కలిగి ఉన్నావా? ఈరోజు మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన బిడ్డలు తప్పు చేసినప్పుడు సరిదిద్ది మళ్ళీ హక్కున చేర్చుకుంటాం, మళ్ళీ వారిని ప్రేమిస్తాం, వారికి ఏ కొదువ లేకుండా మనం ప్రేమిస్తూ చూసుకుంటూ ఉంటాం. మరి మన ఇరుగు పొరుగు వారు, మన శత్రువులు తప్పు చేసినప్పుడు వాళ్ళు చేసిన తప్పు 10 మందికి చెప్పకుండా ఉంటామా? 10 మందిలో వాళ్ళను ఏలెత్తి చూపించకుండా ఉంటామా? 10 మంది వాళ్ళ మీద నీవు చేసింది తప్పు అని అనిపించేంత వరకు మనలో ఉన్నటువంటి కోపము చల్లారుతుందా? మనలో ఉన్నటువంటి ఆవేశం చల్లారుతుందా? 10 మంది వారిని హింసిస్తూ ఉంటే 10 మంది వారిని వేరెత్తి చూపించి మీరు చేసింది తప్పు అని అంటూ ఉంటే నీవు పొందే ఆనందం ఏమయ్యిందో ఒక్కసారి గుర్తించుకో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మానవ స్వభావం ఏమిటంటే పిల్లి లాంటి స్వభావం అంట. పిల్లి స్వభావం ఏమిటంటే పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంట. కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించేది చీకటే, కాబట్టి నేను పాలు తాగింది ఎవరికీ తెలియదని పాలు తాగుతూ ఉంటుందంట. కానీ తాగేటప్పుడు చాలామంది చూస్తారు. కొంతమంది ఆ పాలు తాగుతున్నటువంటి పిల్లిని ప్రారదోలడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది మనకెందుకులే అని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు ఉంటారు. అయినప్పటికీ ఆ పిల్లి తప్పు చేయలేదా? పాలు దొంగిలించలేదా అంటే దొంగిలించింది ప్రియ సహోదరుల. దొరికితే దొంగ, దొరకపోతే దొరలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, గమనించండి. భార్య భర్తను మోసం చేయవచ్చు, భర్త భార్యను మోసం చేయవచ్చు, స్నేహితులు వారిని మోసం చేసుకోవచ్చు, ఇరుగు పొరుగు వారు వారిని మోసం చేసుకోవచ్చు, అందరినీ మోసం చేయవచ్చు, అందరినీ నమ్మించవచ్చు, అందరి ముందు మనం నీతిమంతులుగా చలామణి కావచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ప్రతిరోజు దొరికిపోతూనే ఉంటాం. తప్పు చేసిన ప్రతి క్షణం దొరికిపోతూనే ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే పవిత్రమూర్తి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే మీరు ఇతరులపై తీర్పు విధించవలదు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువు పలుకుతున్నారు, మీరు పరులను గూర్చి తీర్పు విధించవలదు, మీరును అట్లే తీర్పు విధించబడతారు. నీవు ఒక వ్యక్తిని ఏలెత్తి చూపించినప్పుడు 4 వేళ్ళు నీ వైపు చూస్తున్నాయని గమనించుకో బిడ్డ అని ఈనాటి సందేశం మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది. తప్పు చేయని వారు ఎవరూ లేరు, పరిశుద్ధులు ఎవరునూ లేరు, నీతిమంతులు ఎవరునూ లేరు. మనమందరం కూడా పాపాత్ములమే, మనమందరం కూడా పాపములోనే కొట్టిమిట్టాడుతున్నాం. మన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేసినప్పుడు, మన కళ్ళ ముందు ఎవరైనా పొరపాటు చేస్తున్నప్పుడు బాధ్యతగా, ప్రేమగా, మృదువుగా ఆ తప్పును మనం ఖండించి వారిని మనం సొంతం చేసుకోవాలి. వారిలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాన్ని తొలగించే విధముగా ఉండాలి. కానీ మనం చేసిన తప్పేమో చాలా ఘోరమైనటువంటి తప్పు,
మన కళ్ళ ముందు చిన్న చిన్న తప్పులు మన ఇరుగు పొరుగు వారు చేస్తే వాళ్ళ గురించి పంచాయతీలు పెట్టించి, కేసులు పెట్టించి, కోర్టుల వరకు తీసుకుని వెళ్ళి వారు అన్ని విధాలుగా కృంగిపోయేంత వరకు, నలిగిపోయేంత వరకు మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు లక్షణాన్ని బయటకు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నీలోనే దూలాన్ని ఉంచుకుని నీ పొరుగు వారిలోనే నలుసును ఎలా వేలెత్తి చూపించగలుగుతావు? బిడ్డా, ముందు నీ దూలాన్ని తొలగించుకో. నీ కంటిలో ఉన్నటువంటి ఆ దూలాన్ని తొలగించుకో. నీవు చేస్తున్నటువంటి ఆ పెద్ద పెద్ద తప్పులను సరిదిద్దుకో. అప్పుడే నీవు చిన్న చిన్న తప్పులు చేస్తున్న వారిని సరిదిద్దగలుగుతావు. ప్రియ సహోదరులు, ఒకరోజు తండ్రి కొడుకుల మధ్య పోరాటం జరుగుతుంది, గొడవలు జరుగుతూ ఉన్నాయి. కుమారుడు తన మాట వినటం లేదని, బాధ్యతగా జీవించటం లేదని, ప్రతిరోజు తాగి వస్తున్నాడని, చెడు సహవాసాలు చేస్తున్నాడు అని తండ్రి కుమారుని ప్రతిరోజు సాయంత్రం మందలిస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు. కుమారుడు ఓపిక పెట్టాడు. ప్రియ సహోదరులారా, ఓపిక పట్టి ఒకరోజు అదే కుమారుడు తండ్రి మీద తిరగబడ్డాడు. నీవు నాకు నీతులు నేర్పిస్తున్నావు, నీవు పనికి వెళుతున్నావా? బాధ్యతగా నీవు నన్ను పెంచావా? బాధ్యతగా నీవు నన్ను చదివించావా? మంచి లక్షణాలు నాకు నేర్పించావా? నేను పుట్టిన దగ్గర నుండి నీవు ఇంటిలోనే కూర్చుంటున్నా, ఏ పనికి వెళ్లకుండా అమ్మ కష్టపడి సంపాదించిన దాన్ని కూర్చుని తింటున్నావు. నీవు ఏ విధంగా నాకు నీతులు నేర్పించగలవు అని కుమారుడే తండ్రి మీద తిరగబడ్డాడు. వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరులారా, ఇతరులను సరిదిద్దేటప్పుడు, ఇతరుల మీద తీర్పు విధించేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో, నీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొరపాట్లు ఏమై ఉన్నాయో ముందుగా ఆత్మపరిశీలన చేసుకుంటేనే నీవు విధించినటువంటి తీర్పును వినడానికి వారు సిద్ధముగా ఉంటారు. నీవు చెప్పినటువంటి మాటలను వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల మీద తీర్పు విధించేటప్పుడు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడేటప్పుడు, అన్యాయపు ఆరోపణలు చేసేటప్పుడు నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, నేను నీతిమంతుడేనా, నేను మంచివాడనేనా, ఈ చిన్న చిన్న తప్పులకు తీర్పు విధించే యోగ్యత నాకున్నదా అని మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే ప్రియ సహోదరులారా, మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. మన తప్పులను సరిదిద్దుకుని నీతిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇతరుల తప్పులను ఏలెత్తి చూపించడానికి చాలా హుషారుగా ఉంటూ ఉంటారు, చాలా తొందరపడుతూ ఉంటారు, ఇతరుల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఇతరుల మీద లేనిపోని అభాండాలు మోపడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడ ఒక అవకాశం దొరుకుతుందా అని. కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డా, నువ్వు చేసిన పెద్ద పెద్ద తప్పులు కూడా నాకు తెలుసు. ఆ వ్యక్తి దొరికాడు, నువ్వు దొరకలేదు. కానీ గుర్తించుకో, నీవు ఆయన మీద తీర్పు విధించినట్లే నీ మీద కూడా తీర్పు విధించబడుతుంది. ఏదో ఒకరోజు ఆయన కూడా అవకాశం తీసుకుని నీవు విధించినటువంటి శిక్ష కంటే రెట్టింపు శిక్షను విధించేంత వరకు ఆ వ్యక్తి నిద్రపోడేమో. జాగ్రత్త బిడ్డ అని ప్రభు రోజు మనందరినీ కూడా మందలిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, గుడికి వెళ్ళినప్పుడు అందరినీ నిందిస్తూ ఉంటాం. గుడిలో పూజలు చేసే గురువు దగ్గర నుంచి ఉపదేశి మాస్టర్ వరకు అందరినీ కూడా నిందిస్తూ ఉంటాం. ఆయన సరిగా పూజ చేయలేదని, పాటలు పాడేవారు సరిగా పాడలేదని, సంఘ పెద్దలు సరిగా లేరని, ఉపదేశ మాస్టర్లు సరిగా లేరని, ఈ విధంగా అందరి గురించి తీర్పు విధిస్తూ ఉంటాం. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఏ స్థితిలో ఉన్నాము? వారి మీద తీర్పు విధించే యోగ్యత మనకున్నదా? ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల. ఇంటిలో భార్య మీద పెత్తనాలు చేయటానికి, భార్య చేసినటువంటి చిన్న చిన్న తప్పులను వేలెత్తి చూపించి కించపరచడానికి భర్తలు సిద్ధముగా ఉంటారు. అలాగే కొంతమంది భార్యలు కూడా భర్తలను వేలెత్తి చూపించడానికి, భర్తలు చేసినటువంటి పొరపాటులను 10 మందికి చెప్పుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, ఈ విధంగా ఒకరి మీద ఒకరు
నేరారోపణ చేసుకోవడం ద్వారా ప్రయోజనమేమీ లేదు. క్షమించే మంచి మనసుతో, ప్రేమించే మనసుతో ఒకరి తప్పులు ఒకరు ప్రేమతో సమర్థించుకోవాలి అని, మృదువుగా సమర్పించుకోవాలి అని, తద్వారా మీరు ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెరిగి ఎవరి తప్పులు వాళ్ళు సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని ఈ వాక్యము మనందరినీ కూడా మందలిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మన తప్పులను మనం సమర్థించుకునే విధంగా ఉన్నామా? ఇతర తప్పుల కోసమే ఎదురు చూసే వాళ్ళంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుని ఆ ప్రభువును పశ్చాత్తాప హృదయంతో క్షమించమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా మీరు ఇస్తున్నటువంటి సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నీ కంటిలోనే దూలాన్ని ఉంచుకుని ఇతరుల కంటిలో నలుసును వేలెత్తి చూపెదవేళ అని అడిగినటువంటి ఈ ప్రశ్నకు జవాబుగా ప్రభా, మా తప్పిదమ్ములను క్షమించమని అనేక సార్లు ఇతరుల మీద తీర్పు విధించడానికి, ఇతరులను వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చేశాము, కానీ మా తప్పులను సరిదిద్దుకోలేకపోయాం ప్రభా. మా పొరపాటులను సరిదిద్దుకోలేకపోయాం. మా కుటుంబానికి ఒక ఉదాహరణకరంగా మారలేకపోయాం. సమాజంలో 10 మంది ముందు యోగ్యులుగా, నీతిమంతులుగా మేము మారలేకపోయాం ప్రభా. మా పాపములను క్షమించండి, మా అపరాధములను తొలగించండి ప్రభా. ఈ రోజు నుండి మా తప్పును మేము తెలుసుకొని ఇతరుల పట్ల శ్రద్ధ వహించి, ఒకవేళ పొరపాటు చేసిన మృదువుగా వారిని సరిదిద్దే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలులో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. మరి ముఖ్యంగా దివ్య పూజాబలులు సమర్పించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, అనేక ప్రాంతాలకు, దేశాలకు దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా సురక్షితంగా గమ్యస్థానం చేర్చమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఎంతోమంది ఫోన్ల ద్వారా, మెసేజెస్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించని ప్రభా. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక మంది దివ్య పూజా బలుల ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంని టెలికాస్ట్ చేయడం ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా దీవించి ఈ దివ్య పూజా బలి దీవెనలు వారందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరి అనేకమైనటువంటి స్వస్థతల కోసం ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను దీవించమని, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించమని, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న బిడ్డలను తాకి స్వస్థపరిచి వారికి నూతన జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి ప్రభువా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి, సంతానం లేని బిడ్డలను దీవించండి. భార్య భర్తల మధ్య గొడవలు, అనుమానాలు, విడాకుల సమస్యతో బాధపడుతున్న వారిని దీవించండి. వారి మనస్సును మార్చండి ప్రభువా. వారికి మంచి హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, రకరకాల కుటుంబ గొడవలతో, సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వారందరిలో సఖ్యత, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చేతిలో రొట్టె
ఆశీర్వదించు యేసయ్యా. చితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి, ఆశీర్వదించు యేసయ్యా. పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతే కాక మా పతనమునకు కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిత్యము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు మనందరిని దీవించడానికి, మనందరి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి, మనందరి ఆత్మకు జీవాహారముగా మారడానికి, మనలో ఉన్న వ్యాధులను, బాధలను, సమస్యలన్నిటిని కూడా తొలగించడానికి పరలోకము నుండి ఈ బలిపీఠం మీదకి దిగి వస్తున్న పవిత్రమైన సమయం. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో హృదయపూర్వకంగా ప్రభువుని అడగండి. అతి త్వరలోనే దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలను మీరు చూడబోతూ ఉన్నారా? రెండు చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ లియో పోపు గారిని తదితర పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని, పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వృద్ధాప్యాయంలో ఉన్న వారందరినీ దీవించి వారికి శాంతి సమాధానాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు చేసే పనులను ప్రతి తలంపులోనూ తోడుగా ఉండమని, వారి వీసాలను పిఆర్లను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని మెసేజెస్ పంపిస్తూ ఫోన్ల ద్వారా ప్రార్థన అవసరతలను కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించండి ప్రభా. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. గర్భఫలం లేనటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. గౌరవ మహిమలు కలుగునుగాక.
అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరి కీర్తి జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. हम देखेगा सारा जहां, देखेगा सारा जहां, हम देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम देखेगा सारा जहां, देखेगा सारा जहां, हम देखेगा सारा जहां। नीले आसमां के हम देखेगा सारा जहां, देखेगा सारा जहां, हम देखेगा सारा जहां, देखेगा सारा जहां, हम देखेगा सारा जहां, देखेगा सारा जहां, हम देखेगा सारा जहां। నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా
మమ్ము సంతృప్తి పరుచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలిఫలములను మా జీవిత విధానములు ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు.